శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం దత్తగారు. నమస్తే అమ్మా. దత్తగారు, పూర్వభద్ర నక్షత్రం వారి విషయానికి వస్తే వారికి ఏ గ్రహ బలం బాగుంది అంటారు, ఏ గ్రహ బలం బాలేదు అంటారు, మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది పూర్వభద్ర నక్షత్రం. ఈ వరుస సంఖ్య వచ్చేసరికి 25వ సంఖ్య అన్నమాట. ఈ పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే గురువు అన్నమాట. అంటే మనకి ఏదైనా సరే ఆధ్యాత్మికంగా ఎక్కువగా కూడా ఆలోచనలు ఉండటం, ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉండటం, ఆధ్యాత్మికంగా ఆలోచన ఎక్కువ ఉండటం అనేది గురుబలం అనేది ఉంటే జరుగుతుంది. కాబట్టి ఈ జాతక పరంగా వీళ్ళ ఆలోచన ఏంటంటే గురువు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉండటం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వీరిది కుంభమీనాలకి లెక్కొస్తుంది అనమాట. అంటే కుంభరాశి మీనరాశి లెక్కొస్తుంది అనమాట. 3 పాదాలు వచ్చేసరికి కుంభరాశి, 1 పాదం వచ్చేసరికి మీనరాశి వస్తుంది. ఈ కుంభరాశి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ప్రతి నిత్యము కూడా నక్షత్రంకి కానీ రాశికి కానీ ఆధారపడి ఉంటుంది మన లైఫ్ అనేది. కాబట్టి పూర్వభద్ర నక్షత్రానికి గురువు అధిపతి కాబట్టి గురు ప్రభావం, అదేవిధంగా కుంభరాశికి శని అధిపతి కాబట్టి శని ప్రభావం, అదేవిధంగా 4వ పాదంలో పడితే మీనరాశి అవుతుంది కాబట్టి మీనరాశికి గురు అధిపతి కాబట్టి గురు ప్రభావం ఇలా ఉంటుందన్నమాట వీరి యొక్క స్వభావం. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే వీరి యొక్క గుణము చూసుకుంటే వీరి గణం మానవ గణం అన్నమాట. అంటే ఎక్కువ మామూలు మనుషులు ఎలా అయితే ఆలోచిస్తారో, అంటే మామూలు మనుషులు అంటే ఇక్కడ తేడా ఉందన్నమాట. మనుషులు, రాక్షసులు, దేవతలు, ఈ గణాల్లో 3 రకాలు అనుకున్నాం కదా. అదేవిధంగా మనుష్య గుణం కాబట్టి ఎక్కువ శాతం పక్కవాడు మన అనే ఆలోచించేవాడే మానవుడు. అంటే మన తోటి వాళ్ళను కూడా మనగా ఫీల్ అవ్వడం, అందరితో మంచిగా ఉండటం, ఎక్కువ శాతం ప్రేమ ఆప్యాయత పొంది ఉండటం. అంటే ఏంటిది ఇవన్నీ అంటే, అయితే జాతకపరంగా నక్షత్రాలలో రాసులు అదేవిధంగా గ్రహాలు తేడా ఉంటే రివర్స్లో ఉంటుంది. మన ఇతని స్వభావం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వీళ్ళ గుణం వచ్చేసరికి సత్వగుణము. అంటే సత్వగుణం అంటే ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఉండటం, ఒకరి జోలు వెళ్లకుండా ఉండటం, వీళ్ళ జోలు వస్తే కూడా సాత్వికంగానే సమాధానం చెప్పాలనే ఆలోచన ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళలో మంత్రశాస్త్రం ఎక్కువగా ఉండటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్థితి చూసుకుంటే సృష్టి అన్నమాట. ఏదైనా సరే సృష్టించగలుగుతారు, ఏ మాట అయినా సరే చెప్పగలుగుతారు. అయితే వీళ్ళ యొక్క దేవత వచ్చేసరికి అజయేకపాద్ రుద్రుడు అంటారు. అంటే రుద్రుడు అనమాట. అంటే శివ ఆరాధన చేయడం వల్ల వీరికి విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. మనం చూసుకుంటే కనుక వీరిది రాశిపరంగా నక్షత్రపరంగా పరిశీలిస్తే మరి పూర్వభద్ర నక్షత్రానికి రవి నీచంగా ఉంటే ఎప్పుడు మానసికంగా సమస్యలు ఉండటం, పితృ సంబంధమైన దోషాలు ఉండటం, అదేవిధంగా ప్రతి దానిలో వీరు అన్నిట్లో స్పీడ్ ఉన్నా కూడా ఏది అనుకూలత లేకపోవడం, ప్రతి విషయంలో ఇబ్బందులు పడటం జరుగుతుంది. అంటే రవి నీచంగా ఉంటే. రవి మంచి స్థితిలో ఉంటే ఇవన్నీ అనుకూలంగా ఉండటం, పిత్రార్జితం మీద ఎక్కువగా జీవించటం, ఎక్కువగా కూడా తండ్రి నుంచి సపోర్ట్లు రావడం, అన్నిట్లో కూడా బాగుండటం, పితృదోషాలు లేకుండా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు కనుక నీచంగా ఉంటే మానసికంగా చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువ శాతం ఇరిటేట్ అయిపోతుంటారు చాలామంది. ఏంటంటే మానసికంగా సమస్యలు ఎక్కువ ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, అన్నిట్లో కూడా ప్రతిదీ కూడా అంటే తిండి ఎంత ఉన్నా కానీ మానసికంగా సమస్య ఉండేదాన్ని చంద్రుడు నీచంగా ఉన్నట్టు అనమాట. మనకి ఏదో పట్టింది అనుకుంటా, అదేం పట్టడం కాదు. ఈ చంద్రుడు నీచంగా ఉంటే కానీ ఇలాంటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా చంద్రమహర్దశ అయినా చంద్రుడి యొక్క అంతర్దశ అయినా ఆ సమయంలో అధికమైన ఫలితం ఉంటుంది. అంటే మనకి గ్రహాలు ఏదైతే నీచంగా ఉన్నాయో అదే నీచంలో ఆ మహర్దశ వచ్చినప్పుడు అధికమైన ఫలితం ఉంటుంది. కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. చంద్రుడు మంచి స్థితిలో ఉంటే ఎప్పుడో శత్రువులైన వాళ్ళు కూడా మిత్రులు అవ్వడం, మనతో ప్రేమగా మాట్లాడుతూ ఉండటం, ఈ నక్షత్రం వాళ్ళకి ఎంతో ప్రేమగా, ఎంతో జాలిగా, ఎంతో దయగా అందరితో బాగుండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాతృ సంబంధమైన దోషాలు తొలగిపోవాలన్నా, అదేవిధంగా పితృ సంబంధమైన దోషాలు తొలగిపోవాలన్నా అన్నదానం చేయడం ఉత్తమం. పౌర్ణమి రోజు, ఆదివారం పౌర్ణమి అనేది విశేషం కాబట్టి మనకి రవి బాగాలేకపోతే ఆదివారం రోజు, మనకి చంద్రుడు బాగాలేకపోతే పౌర్ణమి రోజు అన్నదానం చేయడం వల్ల 10 మందికి అనాథాశ్రమం అవ్వచ్చు, వృద్ధాశ్రమం, వేద పాఠశాల ఎక్కడైనా సరే అన్నదానం చేయాలి. అన్నదానం చేయడం వల్ల వీరికి మంచి ఫలితం వస్తుంది. కుజుడు నీచంగా ఉండటం వల్ల వీరికి జాతక పరంగా ఏంటంటే కుజుడు మెయిన్గా ఈ కుంభానికి అధిపతి శని కాబట్టి వీరి కుజుడు నీచంగా ఉంటే అధికమైన ఫలం ఉంటుంది. అంటే
శత్రుపీడ ఎక్కువ ఉండటం, రుణం బాగా ఎక్కువగా చేయడం, అప్పు సంబంధించిన ఇబ్బంది పడటం, తమో గుణంగా ప్రవర్తిస్తూ ఉండటం, ఇతని లోపలంతా సత్వం ఉన్నా బయటికి తమో గుణంగా ఉండటం, అంటే ఎదుటి వ్యక్తిని ఎవరిని అందామా ఎవరిని తిడదామని కుజుడు నీచంగా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి కుజుడు మంచి స్థితిలో రావడానికి కుజ కవచం చదువుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య అష్టకం చేసుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది కుజుడు బాగుండటానికి. బుధుడు బాగాలేకపోతే ఉద్యోగం చేయలేరు, చేసే ఉద్యోగంలో ఆటంకాలు, ఎండి కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఏదో ఒక విధంగా వీళ్ళని అవమానించటం జరుగుతూ ఉంటుంది. బుధుడు మంచి స్థితిలో అంటే వీళ్ళు చెప్పిందే 10 మంది వింటారనమాట. కాబట్టి బుధుడు బాగుండటానికి విష్ణు సహస్రనామం, అదేవిధంగా దకారపూర్వక దుర్గాదేవి అష్టోత్తరం కనుక చదువుకుంటుంటే వీరికి అన్నిట్లో కూడా రక్షగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. గురు బాగుండటానికి వీరి నక్షత్రపరంగా చూసుకుంటే గురు మహర్దశ కదా. కాబట్టి గురువు నీచంగా ఉన్నాడు అనుకోండి, సొంత ఇంట్లో వాళ్ళే పడకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, పక్కవాడు మనల్ని నోటికి వచ్చినట్టు తిడతాడు. కాబట్టి ఆ గురు మంచి స్థితిలో ఉండటానికి ప్రతి నిత్యము గురు కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురు మంచి స్థితిలో ఉండటానికి గురు కవచం చదువుకోవాలి, దత్తాత్రేయ స్వామి కవచం చదువుకోవాలి, దత్త కవచం, దత్తాత్రేయ స్వామి స్తోత్రం, అదేవిధంగా దత్త భగవానుడి యొక్క అనుగ్రహం పొందితే కనుక గురువు యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ సూక్ష్మదశ కానీ ఈ దశలన్నీ కూడా బాగా కలిసి వస్తాయన్నమాట. శుక్రుడు నీచంగా ఉంటే మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువ శాతం ఏంటంటే స్త్రీ సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉండటం, స్త్రీ శత్రుత్వం ఎక్కువ ఉండటం, భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం, ఏదైనా సరే భోగం కానీ భాగ్యం కానీ మన చేతులారా దగ్గర వరకు వచ్చి అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా శుక్రుడు బాగుండటానికి శుక్ర కవచం చదువుకుంటే అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది, రావాల్సిన భాగ్యాలన్నీ వస్తాయి, మంచి భాగ్యం వస్తుంది, అన్నిట్లో కూడా లాభాలు ఉంటాయన్నమాట. లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తే కనుక ఈ యొక్క ఇబ్బంది లేకుండా ఉంటుంది. శుక్రుడు బాగుండాలంటే ఇది చేయాలన్నమాట. శని కుంభరాశికి మీనరాశికి మరి చూసుకుంటే కుంభరాశికి అధిపతి శని, కాబట్టి శనికి ఎప్పుడూ కూడా శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శని నీచంగా ఉండటం వల్ల శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది, శత్రు సంబంధమైందే ఉంటుంది. ఏది చేసినా శత్రుపరంగా ఎక్కువగా అధికంగా, ఇతను మంచి చేసినా అది శత్రుత్వంగానే వస్తుంది. కాబట్టి శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కానీ మనకి ఇష్టమైన దైవం అంటే హనుమత్, రుద్రుడు ఈ రెండూ కూడా ఆరాధిస్తూ ఉంటే కనుక శీఘ్రంగా వీళ్ళకి అన్నిటికీ కూడా కర్మ అనేది నివృత్తి అవుతుందన్నమాట. రాహుకేతువులు ఏ స్థానంలో ఉన్నా వీరికి నీచంగా ఉంటే కనుక స్థిరత్వం మీద కొడుతుంది. ఒక స్థలం అవ్వచ్చు, స్థిరంగా ఒక స్థలం తీసుకోవాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, ఏది చేయాలన్నా రాహు బాగుండాలి. అలా రాహు బాగాలేకపోతే ఏమవుతుంది, ఆటంకాలు కలుగుతాయి. అలా ఆటంకాలు కలగకుండా ఉండటానికి ప్రతి నిత్యము దుర్గా సప్తశ్లోకి, దుర్గాదేవి అష్టోత్తరం, అదేవిధంగా దకారపూర్వక దుర్గాదేవి అష్టోత్తరం ఇలాంటివి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించచ్చమ్మా. కాబట్టి మీనరాశికి చూసుకుంటే గురువు అధిపతి, కాబట్టి గురువుకి ఎక్కువ శాతం మరి అజయేకపా రుద్రుడు అన్నాం కాబట్టి ఆ రుద్ర ఆరాధన చేస్తే కనుక వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. సమస్యలన్నీ కూడా ఎక్కడైతే మనకి సమస్య ఉంటుందో ఆ పక్కనే పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఆచరించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానమ్మా. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.